ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత కృషి చేస్తున్నా సరే నాకు ఫలితం దక్కట్లేదేంటి? దేవుడే కదా చెప్పాడు ఈ పని నేను నీకు ఇస్తాను అని, లేదా దేవుడే కదా చెప్పాడు ఈ బిజినెస్ నేను నీకు ఇస్తాను అని, దేవుడే కదా నన్ను సేవకి పిలిచాడు, మరి ఎందుకు సంఘానికి జనాలు రావట్లేదు, లేదా నాకు ఈ పని అవ్వట్లేదు ఎందుకు అనే ప్రశ్న నీలో ఉందా? ఇలాంటి సమయంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? కాలింగ్ ఈజ్ బిగ్, సో ప్రిపరేషన్ మస్ట్ బి డీప్. నేను చేస్తున్నది చిన్న పని కాదు, చాలా పెద్ద పని అనే రియలైజేషన్లోకి నువ్వు రావటం. పెద్ద పని అంటే డీప్ ప్రిపరేషన్ అవసరం మనకి. రెండింతల ఆత్మను అడిగావు అంటే రెండింతల శ్రమలకు కూడా మనం రెడీగా ఉండాలి. ఎఫర్ట్స్ ప్లస్ అలైన్మెంట్ ఈక్వల్ టు అట్రాక్షన్. కేవలం ప్రార్థనే కాదు, కేవలం కృషి కూడా కాదు, రెండు కలిసినప్పుడే చాలా అద్భుతమైన పనులు మన జీవితంలో జరుగుతాయంట. విజిబుల్ రిజల్ట్ నీకు కనిపించకపోతే ఇన్విజిబుల్ ప్రిపరేషన్ నీ జీవితంలో జరుగుతుంది అని నువ్వు గమనించాలి. దేవుని సంకల్పం బలంగా నెరవేరాలి అంటే మన కృషి కూడా సరిగ్గా అలైన్ కావాలి. డిస్కరేజ్మెంట్ అన్నది ఎండ్ కాదు, ఇట్స్ ఎ ట్రైనింగ్ పీరియడ్. ఎప్పుడైనా ఈ పని జరగట్లేదు, లేదా నాకంటూ ఒక అర్హత లేదు అన్న ఫీల్లోకి లోగా అయిపోతున్నావు అనుకో, లో ఫీలింగ్ అని వచ్చింది అంటే అది నీ ఫెయిల్యూర్ కాదు, అది నీ ఎండ్ కాదు. మనుషులు అనేక మానవ సహజం లో అవ్వటం అన్నది. సో అది నీ ఎండ్ కాదు అని దేవుడు చెప్తున్నాడు. పెద్ద కాలింగ్ కి పెద్ద ప్రిపరేషన్ చాలా అవసరం. నువ్వు పట్టిన పని, దావీదు గొలియాతుని చంపాలి అంటే దేవుడు ముందుగా అనాయింట్ చేసి ఎంతో డీప్ యుద్ధ విద్యలు నేర్పించి, అంటే స్పిరిచువల్ విద్యను నేర్పించి గొలియాతు ముందు నించోబెట్టారంట. అలానే కొన్ని పనులు నెరవేరాలి అంటే ఇంటర్నల్ గా దేవుడు నిన్ను తయారు చేసిన తర్వాతే విజిబుల్ గా, పబ్లిక్ గా నిన్ను దేవుడు హెచ్చిస్తాడంట. ఈ రోజు ఎవరైనా ఇలా ఫీల్ అవుతున్నారా, నేను చేసే పనులేవి అవ్వట్లేదు అని? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దిస్ ఈస్ నాట్ అ ఎండ్ స్టేజ్, ఇక్కడతో అయిపోలేదు, యు ఆర్ ఇన్ అ ట్రైనింగ్ పీరియడ్ అని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కృషి సరైన దిశలో పెట్టు. నువ్వు చూసే ఫలితం ఆలస్యం అవ్వచ్చేమో గానీ గురి మాత్రం తప్పదు అని దేవుడు నేడు నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక.